సార్ నమస్తే అండి. ఈశ్వర్ గారు, ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయనకి ఎంత వరకు వీలైతే అంతవరకు అప్పులు తీసుకొచ్చేశారు. ఇక మళ్ళీ అప్పు పుట్టే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదో ఒకటి ప్రజల ముందుకెళ్ళి ఏదో బేదేడుపులు ఏడవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు మనకు వచ్చిన అప్పు 69,000 కోట్లు. 69,000 కోట్ల అప్పుతో వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టినప్పుడు వీళ్ళు మొత్తం 5 సంవత్సరాల్లో చేసిన అప్పు దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు చేశారంట 2019 దిగిపోయే నాటికి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా ఆదాయం పడిపోయినా కూడా ఆ 5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు వైపులా నడుపుకుంటూ కూడా 3,32,000 కోట్లు అని చెప్పి క్లియర్గా గణాంకాలు నేను అడిగిన క్వశ్చన్కే కౌన్సిల్లో వీళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. కానీ అక్కడ కోవిడ్ పరిస్థితులు ఉండి 5 సంవత్సరాలకి అంత అప్పు తెచ్చి అంత సంక్షేమం అంత అభివృద్ధి చేసినా కూడా ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఏ అభివృద్ధి లేదు, ఏ సంక్షేమం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా 3,63,000 కోట్లు అప్పులు తెచ్చుకొని ఈరోజు కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే ఈరోజు అసెంబ్లీలో ఏమో 6,60,000 కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి అని చెప్పి మనం మాకు ఆన్సర్ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ 9,60,000 కోట్ల అప్పులు చేశారని చెప్పి మళ్ళీ ఈ రోజు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అప్పు కూడా మనమే చేసామని చెప్తున్నాడు. 14-19 మధ్య కాలంలో వీళ్ళు చేసిన అప్పు కూడా మేమే చేసామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో అప్పులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడా? 7 సంవత్సరాలు మీరు చేసిన అప్పులే దాదాపు 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పులు మీరు చేసి అవి మొత్తం మేం చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి వాళ్ళని ఎంత అసలు ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నాడా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కలేమీ లేదా చంద్రబాబు నాయుడు గారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న అప్పులన్నీ మీ ప్రభుత్వం పైన వేయలేదా అంటున్నా. అదే సార్, విభజన జరిగిన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విభజన జరిగే వరకు మనకున్న 69,000 కోట్లే సార్ మనకు వచ్చింది విభజనలో. ఈ 69,000 కోట్లు ప్లస్ ఈయన చేసిన 3 లక్షల కోట్లు మళ్ళీ ఇప్పుడు చేసిన 3,63,000 కోట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది 3,32,000 కోట్లు అయితే సంక్షేమానికే డీబీటీ ద్వారానే 2,72,000 కోట్లు స్ట్రైట్ ప్రజలకు ఇచ్చారు సార్ ఆయన. రెండో విషయం, వీళ్ళు చేసిన 3 లక్షల కోట్లు అంత ముందు 69,000 కోట్లకు అప్పుకి వడ్డీ కట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఒక్క రూపాయి మిస్యూజ్ జరగలేదు. క్లియర్గా కనపడతా ఉంది మనం తెచ్చిన అప్పు ఎక్కడికి పోయింది అనేది. మేము మనకి ఇప్పుడు 6 నెలలు చదువుతా ఉన్నాం సార్. మీరు ఈ 2 సంవత్సరాలు తెచ్చిన 3,63,000 కోట్ల అప్పు ఎక్కడికి వెళ్ళింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ప్రజా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏది లేనప్పుడు మరి డబ్బులను ఎక్కడికి వెళ్ళి సార్ అని అడిగితే ప్రజలు నిలదీస్తూ ఉన్నారు, ప్రతిపక్షం నిలదీస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి, ఏదో శ్వేతపత్రం వైట్ పేపరు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అంటే కేవలం ఎయిర్పోర్ట్ నిన్న ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా కేంద్రానికి సాష్టాంగపడ్డారు, మోదీ గారిని ఏ విధంగా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు, ఏ రకంగా పొగుడుతున్నారంటేనే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ యొక్క రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి అర్థమయ్యే వాళ్ళు ఈరోజు మోదీ గారిని పొగడడానికి. ఎందుకంటే ఒక్క విషయం ప్రజలందరూ ఈ రోజు ఈ నేను చెప్తాను, ఒక్క విషయం నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ ఇది క్లియర్గా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సార్. ఎందుకంటే 2014 నుంచి 2018 దాకా మోదీ గారిని పొగిడింది వీళ్ళే. అప్పుడు ఇట్లాగా సాష్టాంగపడి సాగిలపడి అభివృద్ధి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. 2018-19 మధ్యలో 1 ఇయర్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు తిట్టిన తిట్లు మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సాక్షిగా ఎవరు తిట్టలేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు గతంలో పొగిడారు, తిట్టారు, మళ్ళీ పొగుడుతున్నారు. కానీ నేను ఈ విషయం ప్రజలను గమనించమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2014-19 ప్రతిపక్షంలో కానీ 19-24 అధికార పక్షంలో కానీ మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ఏ రోజు కూడా మోదీ గారిని ఆ రకంగా పొగిడింది లేదు, అలా అని చెప్పి వీళ్ళు తిట్టిన విధంగా తిట్టింది లేదు. ఆయన రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కేంద్రంతో మా సంబంధాలు ఓన్లీ అభివృద్ధి పరంగానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి తప్ప మాకు ఏది మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు ఎటువంటి సంబంధాలు ఉండవు, రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పని గ్లోబల్ సమ్మిట్ వైజాగ్లో జరిగిన మీటింగ్లో ప్రజలందరూ సాక్ష్యంగా ఆయన చెప్పాడు. పరిపాలన చేసే వాళ్ళు ఎలా ఉండాలి, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు స్టేబుల్గా ఉండాలి, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించుకుని రాష్ట్ర నిధులు తెచ్చుకోవాలి. కానీ అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకోవడం తెలుగుదేశం నాయకులు అని చెప్పి నేను తెల్లమైందని చెప్పి నేను చంద్రబాబు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అసలు బీజేపీని ఈ దేశంలో
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు పర్సనల్గా కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, ఎవరు తిట్టలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ గమనించండి ఇది ఎందుకు ఈ విధంగా ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి అది కూడా గమనించాల్సింది నేను కోరుతా ఉన్నా. నిన్న ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తెచ్చాం. అసలు అది ప్రైవేట్ అండి, పీపీపీ అండి. అది పీపీపీ మోడ్లో గత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ల్యాండ్ 2300 ఎకరాలు సేకరించి దాని పర్మిషన్లు తెచ్చి దాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ప్రైవేట్ కంపెనీ ఈరోజు ఓపెన్ చేసింది. ఒక్క రూపాయి 2014-19 మధ్యలో కానీ 2024-26 మధ్యలో కానీ ఈ మీ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రూపాయి నిధులు కేటాయించాల. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ ఏరియాలో పెట్టిన ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తే మీరు దాన్ని ఓపెనింగ్ చేసుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు డబ్బులు కట్టుకుంటా ఉన్నారు. మేము తెచ్చామని. ఇది క్లియర్గా అడుగుతా ఉన్నా. ఏవియేషన్ మినిస్టరు గత 5 సంవత్సరాలు 14-19 మధ్యకాలంలో ఏపీ నుంచే ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఏవియేషన్ మినిస్టర్ ఏపీ నుంచే ఉన్నాడు. మీరు ఆ ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని మాట్లాడుతున్నారు కదా. మరి విజయవాడ ఎయిర్పోర్ట్ మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయితే ఈ రోజు వరకు విజయవాడ టెర్మినల్ కట్టలేకపోయింది ఏవియేషన్ మినిస్టర్ ఏపీ నుంచి ఉండి కూడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది నిజం కాదా? రెండోది నెల్లూరు ఎయిర్పోర్ట్ నెల్లూరు ఏదైతే ఎయిర్పోర్ట్ ఆగిపోయింది దగదర్తి ఎయిర్పోర్ట్ ఇంతవరకు అతిగతి లేదు. ఒంగోలు ఎయిర్పోర్ట్ అతిగతి లేదు. కుప్పం ఎయిర్పోర్ట్ అతిగతి లేదు. తీసుకొచ్చాడని చెప్పి అడుగుతా ఉన్నాను. కుప్పం కూరగాయలు ఇప్పుడు పోవట్లేదా కార్గో విమానాలు? ఒక్క ఎయిర్పోర్టు సార్ అంత మాట అనేసారు. ఎయిర్పోర్ట్ కూడా సీఎం గారి సొంత నియోజకవర్గం సార్. సీఎం గారి సొంత నియోజకవర్గం మీరు చూసారో లేదో అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలించి మాట్లాడాలి. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ ప్రజలు పండిస్తున్నటువంటి కూరగాయలు విదేశాలకు కార్గో విమానాలలో వెళుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. ఆయన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా చేశారు. సార్ మేము మీకు చెప్తా ఉన్నా ఎయిర్పోర్ట్ మీరు కుప్పం దాకా పోయారు. కుప్పం మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. కుప్పం రెవెన్యూ డివిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన అక్కడ 7 సార్లు 8 సార్లు పోటీ చేసినా కనీసం మున్సిపాలిటీ చేసుకోలేదు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్కడ తెచ్చి కడతారు సార్? మున్సిపాలిటీ సామెత ఉంది కదా సార్, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు లోకం అని చెప్పేవాళ్ళకి అలా ఉంది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. వీళ్ళ ఫెయిల్యూర్స్ బయటికి రాకుండా, ఈ శాంతి భద్రతల సమస్యలు బయటికి రాకుండా, వీళ్ళు ఏదైతే నీటు దాంట్లో వీళ్ళు బాధ్యులే, డిఎస్సి వీళ్ళు బాధ్యులే, ఏదైతే వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఈ రోజు వాటన్నిటిని దారి మళ్లించడానికి వాటిని కప్పిపుచ్చడానికి ఈ రోజు వీళ్ళు డ్రామా తీసుకొచ్చారు. ఈ రోజు 2 గంటల ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎప్పుడో 1980 నుంచి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా సార్, 1980 నుంచి మాట్లాడే మీరు, నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు? ఎప్పుడు ఎయిర్పోర్ట్ కట్టలేదు సార్. ఈ 4 సార్లు సీఎం అయితే ఏ ఒక్క ఎయిర్పోర్ట్ అని హయాంలో తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. పోతే ఇంకొకటిసారి క్లియర్ గమనించాల్సింది మీరు, వీళ్ళు పీపీపీ అంటున్నారు కదా. ఎయిర్పోర్ట్ పీపీపీలు అంటే ఏంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే పీపీపీకి ఇస్తే వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టారు. కానీ ఈ రోజు వీళ్ళు చేస్తుంది ఏంటంటే రామాయపట్నం పోర్టు 5,000 కోట్లతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ ఎయిర్పోర్ట్ ని పీపీపీ అని చెప్పి 1,500 కోట్లకి వీళ్ళు అమ్ముకోవాలని చూస్తా ఉన్నారు సార్. అసలు పీపీపీ అంటే ఏంది? వీళ్ళ విధానంలో పీపీపీ అంటే ఏంటి సార్? ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు కలిపి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవడమే పీపీపీ అని చెప్పి నేను చెప్తా ఉన్నా సార్. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేయడమే ఇలా పీపీపీ అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ సార్ నేను అడుగుతున్నా, ఏదైతే నవయోగ వాళ్ళు పీపీపీలో నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టు కట్టారో దాన్ని అదానికి అమ్ముకున్నారు సార్. వాళ్ళు ఏం ఊరికి లేదు, అదానికి అమ్ముకున్నారు. అలాంటిది ప్రజల సొమ్ము పెట్టి అప్పులు తీసుకొచ్చి 5,000 కోట్లు పెట్టి రామాయపట్నం పోర్టు కడితే ఈ పోర్టుని 1,500 కోట్లకి మీరు ఎలా అమ్ముకుంటారని అడుగుతా ఉన్నాను నేను. మిగతా 3,500 కోట్లు ఎవరు భరించాలి? ప్రజలు భరిస్తారా? ప్రభుత్వం అంటే ప్రజలే కదా దానికి జవాబుదారి. కాబట్టి మేము క్లియర్గా అడుగుతున్నాం, వీళ్ళు ఏదైతే ఇంకొక నిమిషం సార్ అయిపోయింది. ఏదైతే వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నారో, పోర్ట్లు అమ్ముకుంటా ఉన్నారో, ఫిషింగ్ హార్బర్లు అమ్ముకుంటా ఉన్నారో, ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటా ఉన్నారో, వైజాగ్లో భూములు అమ్ముకుంటా ఉన్నారో, వీటన్నిటి వైఫల్యాలు శాంతి భద్రతల సమస్యలు మొత్తాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వైట్ పేపర్లు అని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు సార్. ఏదైతే వైజాగ్లో 99% ఇచ్చారో తమ భూములు ఒక్క కంపెనీ కూడా ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఎందుకు కొబ్బరికాయ కొట్టలేదని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. అవి మాత్రం భూములను దారాదత్తం చేసి వీళ్ళకి రావాలని కమిషన్లు తీసేసుకొని ఒక్క కంపెనీ కూడా ఈ రోజు కొబ్బరికాయ కొట్టలేదు అక్కడ. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు మొత్తం ఈ రోజు ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేయడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. కానీ
వీళ్ళు ఇవాళ ఒక కార్యక్రమాన్ని 400 కోట్లు 300 కోట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏది యోగా కూడా 400 కోట్లు పెట్టారు. Yes, కానీ sir. ప్రభుత్వ మెడికల్ Yes, కాలేజీలకు please. అంత డబ్బులు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్వహణ చేత కాదు, Yes, పోర్టుల నిర్వహణ చేత కాదు, ఎయిర్పోర్ట్ నిర్వహణ చేత కాదు, ఈ ప్రభుత్వానికి ఏం చేత శాంతి భద్రతల నిర్వహణ చేత కాదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటూ ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని చెప్పి నేను సందర్భం తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని చెప్పినా, మీ మీడియాలు ఎంత మీరు మీ మీడియాలు సపోర్ట్ పెట్టుకొని మీరు ఎన్ని అబద్ధాలు ఎన్ని గంటలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. రైతులు ఈ రోజు రోడ్డును పడి అల్లాడిపోతా ఉన్నారు. ఈరోజు పొగాకు రైతులు, మామిడి రైతులు, వరి రైతులు, జామాయిల రైతులు అన్ని రకాలుగా అగ్రికల్చర్ నిర్వీర్యం చేసి ఈరోజు ఈయనే చెప్తా ఉన్నాడు అగ్రికల్చర్ గ్రోత్ లేదంట, అగ్రికల్చర్ పడిపోయింది అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన డిబేట్లో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే డేటా చూపించాడు. ఈరోజు అగ్రికల్చర్ ఎందుకు పడిపోయింది అడుగుతున్నాను నేను. ఎందుకు పడిపోయింది అగ్రికల్చర్? కేవలం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతుల గురించి ఒక మాట మాట్లాడలేదు. నిన్న మరి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, పొగాకు రైతులకంట 50,000 వడ్డీ లేని రుణం ఇస్తారంట. ఈరోజు ఒక బ్యారన్కి 5 లక్షల్లో పెట్టుబడి అయితే 2 లక్షలు లాస్ వచ్చే పరిస్థితి ఉంది. కర్ణాటకలో 36,000 రూపాయలు పొగాకు కొంటా ఉంటే ఆంధ్రాలో 16,000 ఎందుకు కొంటున్నారు? మామిడికాయలు కర్ణాటకలో 17 రూపాయలు ఇస్తే ఇక్కడ 5 రూపాయలు ఇస్తారు. కేవలం సిండికేట్ అయిపోయి అన్ని కంపెనీలో కుమ్మక్క అయిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మొత్తం జామాయిలు ఐటీసీ కంపెనీలన్నీ కుమ్మక్కైపోయి వీళ్ళంతా కూడా సిండికేట్ అయిపోయి ఈరోజు వ్యవసాయం నిర్వీర్యం చేసి రైతులు వ్యవసాయం మానేస్తే ఆ భూములన్నీ ప్రైవేట్ కంపెనీలకి కొనుక్కోవచ్చు. వాళ్ళే వ్యవసాయం మానేసి ఊళ్ళో పెట్టిపోతారు. ఆ భూములు ప్రైవేట్ కంపెనీలు దారదత్తం చేసిన దుర్మార్గ కుట్రతోటి ఈ 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం నిర్వీర్యం చేసింది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.